మనల్ని విడదీయాలని చూసే మనుషులకు దూరంగా ఒక రోజంతా గడిపొచ్చాం. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మన ఆనందాన్ని ఒక్క నిమిషంలో ఆవిరిగా మార్చేస్తారు. ఎవ్వరేమన్నా పట్టించుకోవద్దు. ఆ నిహారిక అలేఖ్య మాటలు అస్సలు పట్టించుకోవద్దు. పద. అవని వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిరు నీడవుతా దారి నడిపెనే చేతికి దిప్పక సాగుతా తీరం తెలిపిని నుదుటి రాత తిలకమై పాలుతా కళ్ళగా ఎరుగుల తారే కలనేనంత. దీని అర్థమేంటో తెలుసా? మనిద్దరం ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు అని మన బంధం గురించి తాళి చెప్తుంది. ఈ తాళి ఎప్పటికీ నీ మెడలోనే ఉండాలని చెప్తుంది. మరొకరి మెడలో తాళి కట్టొద్దని నాకు చెప్తుంది. అవని, ఈ మధ్య చాలామంది ఈ తాళి బరువుగా ఉందని తీసి పక్కన పెడుతున్నారు. అలాంటి వారందరికీ చంపదెబ్బలాంటి సమాధానం నువ్వు. తాళిని దూరం చేసుకునే అవసరం నాకు రాకూడదు. దీనిని నేనెప్పటికీ కాపాడుకుంటాను. ఇంటి ముందుకు రాగానే ఇలా జరిగిందంటే ఇంట్లో ఏదో జరగబోతుందని మనసుకి కీడుగా అనిపిస్తుంది బావా. అలాంటి అపోహలేమీ పెట్టుకోవద్దు. పద. సిగ్గుందా నీకు? నా కూతురికి కాబోయే మొగుడుతో చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నావు. బుద్ధుందో నీకు? ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయం తెలుసుకునే వచ్చాను. ఇద్దరూ చాలా అన్యోన్యంగా వస్తున్నారు. రాత్రి కూడా ఇంట్లో లేరంట. ఎక్కడికి వెళ్లారు? అది మా పర్సనల్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రశ్నకి ఇదా సమాధానం వేదవతి గారు? నా తల్లిని ఎందుకు అడుగుతున్నారు? నన్ను అడగండి. ఓ భర్తగా అవనికి సంబంధించిన విషయంలో ఏ ప్రశ్నకైనా నేను సమాధానం చెప్తాను, అడగండి.
మా వాడి గురించి మీరు చాలా తక్కువ అంచనా వేశారు రుద్రాణి గారు. మా వాడు బాగా ముదురు. అవునండి, కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేస్తాడు. అవని మీకు అమాయకంగా కనపడుతుంది కానీ అవని ఎలాంటిదంటే కట్టుకున్న మొగుడు పెట్టుకున్న నగలు నా సొంతం అంటుంది. పెళ్ళయ్యేలోపు ఇంకెన్ని ట్విస్టులుంటాయో మీరే చూడండి. రేయ్, మీరిద్దరూ రాత్రంతా ఎక్కడున్నారు చెప్పండ్రా. ఆ విషయం గురించి వదిలేయండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో మనం గెస్ చేయలేమా ఏంటి? ఓ అవునవును, ఇంట్లో ప్రైవసీ లేదని, అలేకి అడ్డం అయిపోయిందని ప్రేమ పావురాలు పాపం బయటికి ఎగిరిపోయింటాయి. అలేఖ్య మీతో చెప్పిన అసలు విషయానికి రండి రుద్రాణి గారు. తాళి విషయం గురించి అడగమ్మా. రేపే అలేఖ్య శ్రీకర్ల పెళ్లి కదా, మరి తాళిని తీయనని ఎందుకన్నావు? నా బావా నా మెడలో కట్టిన పవిత్రమైన ఈ తాళిని నేను తీయను. నువ్వు మంగళసూత్రాలు తీయకపోతే ఎలా కుదురుతుంది? నేను తీయను. మీరు ఏం చేసినా తీయను. మీ కూతురికి పెళ్లి చేస్తాను అని మాటిచ్చాను గాని నేను నా మంగళసూత్రాన్ని తీస్తాను అని మీకు మాటివ్వలేదే. తెలివిగా మాట్లాడకో. అవని మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. తప్పు లేదని మీరెలా సమర్థించగలుగుతున్నారు? మరొకరి భర్త మీద మోజు పడిన నీ కూతుర్ని నువ్వు సమర్థిస్తున్నప్పుడు నేను నా కోడల్ని సమర్థించడంలో తప్పే ఉంది రుద్రాణి. మీ బలం ఎక్కువయ్యి అవని ఇలా రెచ్చిపోతోంది. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మాట్లాడాలి కదమ్మా. మీరు పద్ధతులు తప్పుతున్నారు ప్రసాదరావు గారు. పద్ధతుల గురించి మీరు మాతో మాట్లాడకండి. ఇంటికొచ్చిన మనిషితో ఇలాగేనా మాట్లాడేది? మేమేం నిన్ను రమ్మని అనలేదు కదా. చాలా అవమానిస్తున్నారు. అంటే దాని అర్థం బయటికి పొమ్మని. బయటికి నడవండి. నువ్వు తాళిని తీస్తావా తీయవా? తీయను. ఎప్పటికైనా నా కూతురే శ్రీకర్కి భార్యగా ఉండాలి. అది నాకు అనవసరం. నేనైతే తాళిని తీయను. మీరు బెదిరించినా బ్రతిమలాడినా నాది ఒక్కటే మాట. నా కోడలు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్తున్నాను కదా. ఇక నువ్వు బయలుదేరు. తాళిని తీయనప్పుడు పెళ్ళెందుకు? వద్దులే, క్యాన్సిల్ చేసుకుందాం. అమ్మా, విగ్రహం తీసుకుని వెళ్ళిపోదామమ్మా. ఏ విధంగా అవనికి విగ్రహాన్ని సమర్పించామో అదే విధంగా విగ్రహం తీసుకుని వెళ్ళిపోదాం. మొండితనాలు, ఎదురు తిరిగి మాట్లాడ్డాలు, పట్టుదలలు, పంతాలు వీళ్ళకేరా? మనకి తెలియవా ఏంటి? అమ్మవారు మనతో వస్తే ఆ తరువాత వీళ్లే మనింటికి దేహి అనుకుంటూ వస్తారు. మాట మీద నిలబడే మనుషులమన్నారు. మాట తప్పితే ప్రాణం పోతుందని ప్రగల్భాలు పలికారు. చివరికి వీళ్ళు మాట్లాడుతోంది ఇదా? అందుకే అమ్మవారిని తీసుకునే పోదాం. ఆగు రుద్రాణి. అమ్మవారు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే మీ కోడలిని తాళి తీయమని చెప్పండి. ఆ మాట నేను చెప్పలేను. చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. అమ్మవారిని టచ్ చేస్తే మాత్రం
మర్యాదగా ఉండదు. ఏ బెదిరిస్తున్నారా? అవును, ఏం చేస్తారో చెయ్యండి. ఈ ఇంట్లో ఈరోజు మీ శవమో నా శవమో లేవాలి. అందుకు కారణం ఈ అవనే కావాలి. ఆగు రుద్రాణి, రుద్రాణి ఆగండి. అడ్డు తప్పుకో. విగ్రహం కోసం ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు మీరు అది తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. ఏం మనుషులు మీరు? అన్నీ మీరనుకున్నట్టే జరగాల? నువ్వు తాళి తీయందే నా కూతురు శ్రీకర్కి భార్య ఎలా అవుతుంది? నువ్వు తాళి తీయనప్పుడు ఆ పెళ్లికి అర్థమేముంటుంది? తీసేస్తాను. మీరు కోరినట్టే తాళిని నేను తీసేస్తాను. అవని, నువ్వేం మాట్లాడుకో బావా. నువ్వు భయపడుతున్న కొద్దీ, నువ్వు లొంగుతున్న కొద్దీ ఇంకా ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. భరించక తప్పదు బావా. అర్థం చేసుకో అవని. అవని, నువ్వు తాళి తీయడానికి మేము ఒప్పుకోమమ్మా. నీకది కూడా మేం మిగల్చకపోతే ఇక మా జన్మ ఎందుకమ్మా? అమ్మవారు మరోసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. అందుకోసం నేను దేనికోసమైనా సిద్ధపడక తప్పదు మావయ్య. నేను తాళి తీస్తాను అని మీకు మాటిస్తున్నాను. అయితే తీ. మీ ఇంట్లో మీ అమ్మవారి సాక్షిగా మీ కుటుంబ సభ్యుల సమక్షంలో తీసేయ్. ఎందుకింత పంతం పడుతున్నావు రుద్రాణి? పెళ్ళైన తరువాత నా మెడలో కూడా తాళి ఉందని గోల చెయ్యదని నమ్మకమేంటి? అందుకనే మరో మాట లేకుండా తాళి తీయాల్సిందే. ఏం ఆలోచిస్తున్నావు? తీయబని తాళి తీ. తీస్తాను, కానీ ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. మరెక్కడా? రేపు జరగబోయే పెళ్లి మండపంలో తీస్తాను. అందరి సమక్షంలో తీస్తాను. రేపటి వరకు ఆగండి. నమ్మొచ్చా? నమ్మండి. నీ మాట మీద నమ్మకం ఉంచి వెనక్కి తగ్గుతున్నాను. అమ్మవారిని మీ ఇంట్లోనే వదిలి వెళ్తున్నాను. వేదవతి గారు, రేపు సిరిపురం గుడిలో నా కూతురు అలేఖ్య పెళ్లి. వరుడు శ్రీకర్ని తీసుకొని తప్పకుండా రండి. నేను నా కూతుర్ని తీసుకొని వెళ్తున్నాను. పెళ్లి తర్వాత కోడలి హోదాలో ఈ ఇంట్లో అడుగు పెడతాను. పద. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లుందా? చలిని చినుకు కరువై పగల సెగలు నెలవై ఎల్లలతో పుడమి ఒల్లు నిలువెల్ల. ఎందుకు తొందరపడి మాటలు ఇచ్చేస్తావు? అమ్మవారు మన ఇంట్లో ఉండాలి బావా.
రుద్రాణి గారు, ఏంటమ్మా? మీ అమ్మాయి మాతో బాగా కలిసిపోయింది. ఇప్పుడు మా అందరినీ వదిలేసి వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. అవునండి, సొంత మనిషి దూరం అవుతున్నట్టుగా ఉంది. రేపు పెళ్లి జరిగిపోతే సొంత మనిషి అవుతుంది కదండి. అది నిజమే అనుకోండి, కానీ పెళ్లి జరగటానికి ఇంకా 24 గంటల సమయం ఉంది. ఈలోపు ఏమైనా జరగొచ్చు కదా అని మా అనుమానం. మీరొస్తున్నది ఈ రుద్రాని అడ్డాకి. అక్కడ నా పేరు పలుకుబడి ఎలా ఉంటాయో మీరు ప్రత్యక్షంగా చూస్తారు. అవును, అమ్మకున్న చరిత్రని ఎవ్వరూ తుడిచేయలేరు, మరొకరు తిరిగి రాయలేరు. కనకమెడల వంశం అంటే ఆ చుట్టుపక్కల ఆ సౌండింగే వేరే లెవెల్లో ఉంటుంది. మీరెవరూ నా గురించి ఫీల్ కాకండి. రేపు పెళ్ళైపోగానే మీ అందరితో కలిసి వచ్చేస్తానుగా. అఫీషియల్ గా మీ ఇంట్లో కోడలిగా అడుగు పెడుతుంది కదా. అలేఖ్య రావాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ అందరి సపోర్టు వల్లనే ఇన్ని రోజులు మా అలేఖ్య ఇక్కడ ఉండగలిగింది. మీ సపోర్టు లేకపోయుంటే మాత్రం అవని వేదవతిలు బయటకు పంపించేసి ఉండేవారు. అలేఖ్యకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి. అవునండి, నిచ్చెనకు గోడ సపోర్ట్ ఉన్నట్టు ఎప్పుడూ ఉంటాం. పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడు మీరు మా సిరిపురానికి వచ్చి వెళ్తూ ఉండండి. తప్పకుండా అండి. అవని అంటే మాకెవరికీ నచ్చదు. చాలాసార్లు మేము అవని విషయంలో గొడవలు పడ్డాం. బయటికి పంపించడానికి చాలా ప్రయత్నించాం. అలేఖ్య రూపంలో మాకు అవకాశం వచ్చింది. ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే మీరు రావడం వలన రేపు పెళ్లిలో తాళిని కూడా తీసేస్తానని మాటిచ్చింది. మీరొచ్చి మంచి పని చేశారు. మీరు రాకపోయుంటే గనక అవని తాళిని తీయడానికి అస్సలు ఒప్పుకునేది కాదు. ఆ అవని మా అందరికీ కామన్ శత్రువు. అయినా ఆ అవని గురించి ఒక మాట చెప్పాలి. ఈ రోజుల్లో మనలో చాలా మందివి తాళి తీసేసి స్టైల్గా నల్లపూసలు వేసుకుంటున్నాం. కానీ అవని మాత్రం భర్త కట్టిన తాళికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. తనని సెంటిమెంటల్ ఫూల్ అనాలో, లేదంటే ట్రెండ్ మారినా కల్చర్ మాత్రం మారకూడదని అవని దగ్గర నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఎవ్వరూ ఎవరిని చూసి ఏమీ నేర్చుకోరక్క. ఎవరి పర్సనల్ ఫీలింగ్స్ వాళ్లకుంటాయి. మనమంతా ఒకచోట కలిస్తే మాట్లాడుకోవడానికి రోజులు సరిపోయేలా లేవు. అందరి దగ్గర మంచి విషయం ఉంది, కానీ మాకు టైం అవుతోంది. మేం బయలుదేరుతాము. సరేనండి, బాయ్. బాయ్. బాయ్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. అందరం ఊర్లో కలుసుకుందాం. కాసేపు ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందాం రండి. నాలాంటి జాతకం గల నిహారిక వాళ్ళందరితో కలిసిపోయి అలా మాట్లాడుతుండడం వింతగా ఉందమ్మా. దానిది దొంగ జాతకమని తెలిసిన రోజున మీరు ఏమైపోతారో. వాళ్ళు నీ గురించి మాట్లాడిన మాటలు చాలా బాధ అనిపించాయమ్మా. కుటుంబం విడిపోకుండా ఉండడం కోసం నువ్వెన్నో ప్రయత్నాలు చేశావు. అలాంటి నీ గురించి ఎలా మాట్లాడుతున్నారో చూడు. అలాంటి వాళ్లకు నీ గొప్పతనం అర్థం కాదు. అమ్మవారి దయ వలన నీకంతా మంచే జరగాలి అని కోరుకుంటున్నాను. అలేఖ్యా, ఇలా రామ్మా. ఏంటమ్మా? ఒక నిమిషం ఇలా రామ్మా. వస్తున్నా.
నీ పెళ్లి కోసం కొన్న చీరలు నగలమ్మా